హాయ్, వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. ప్యాలెస్, లోటస్ పాండ్, బెంగళూరు అసలు ఎవరి సొమ్ము? సరే, ఫస్ట్ రోజా ఒక మాట అన్నది ఏమనేదంటే, ఇక్కడ పర్యాటక రంగం చేస్తున్నాము, పేదల కోసం కడుతున్నాము. ఏమయ్యా 25 లక్షలు పెట్టి బాత్రూమ్ పెట్టుకొని ఒకడు ట్విట్టర్లో పెడతాడు ఏమనంటే, అమరావతి కట్టడానికి 10,000 కోట్లు అవుతుంది, 500 కోట్లు పెట్టి వైజాగ్లో ప్యాలెస్ కట్ట తప్పే ఉందండి. ఎవరి సొమ్మా మీరు కట్టడానికి? దేనికి కట్టిరు? రాష్ట్రపతి రానికి, మా గవర్నర్ ఉండడానికి, గవర్నర్ ఉండడానికి, లేకపోతే ఇంకెవరైనా ప్రధానమంత్రులు ఉండడానికి మీకు కట్టమని చెప్పిర్రా? ఇంకా ఎక్కడ లేవా? అది పర్యాటక రంగం అంటే ప్రకృతి సహజ సిద్ధమైన ఋషికొండ ఏర్పడడం అంటే మనం కట్టించిన కొండ కాదు అది. ఋషికొండ అంటే సముద్రము 700 ఫీట్ల పైన అది ఉంటుంది అన్నమాట. అంటే రేపు ఎప్పుడైనా సునామీ లాంటి 2004లో సునామీ వచ్చినప్పుడు కూడా సునామీ ఇట్లా ఆ పైకి రాకుండా ఉండడానికి అంత పెద్ద కొండ ప్రకృతి ఏర్పాటు చేసింది. అది అంటే సునామీ వైజాగ్ కొట్టుకుపోవడానికి వీలు లేకుండా అనేది సునామీ లాంటి ప్రకృతి వైపత్యాలు ఎప్పుడైనా జరిగినప్పుడు వైజాగ్ ఏం కాకూడదని ప్రకృతి అక్కడ సహసిద్ధమైన కొండ అది. దాన్ని మీరు కొట్టేసి పర్యాటకం తర్వాత ఏమంటారు? సీఎం గారు కావాలని కోరుకుంటే ఇక్కడ ఉంటుంది. ఆ రోజా మాట్లాడిన మాటల్లోనే ఎంత పొగరుగా అసలు ఒక స్త్రీ, ఇప్పుడు ఈరోజు స్త్రీని అగౌరవపరచడం మాట్లాడడం కూడా మాకు కూడా మంచిగా అనిపించదు. కానీ ఆమె మాట్లాడేది అసలు ఎవరిని పడితే వాళ్ళని, అసలు ఈమె రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి అయితే, ఒకవేళ రోజా ముఖ్యమంత్రి అయితే ఒక్కరిని బతికనేవదండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చూసిండు కాబట్టి ఈరోజు ఇంకా జీవితంలో రాజకీయాలు చేయడానికి. చూడండి, ఇది మన వైజాగ్ ప్యాలెస్ ఎవరి కొరకు కట్టించుకున్నారు సార్ అంటే, ఒకప్పుడు ఒకసారి ఆయన కోసం అంటారు, ఒకసారి పర్యాటక, ఒకసారి ప్రజల కొరకు అంటారు. పబ్లిక్ బాత్రూంలో ఉండడానికి, పబ్లిక్లు అంటే 30 లక్షలు 40 లక్షలు పెట్టి బాత్రూమ్ ఉండడానికి, ఫర్నిచర్ చేయడానికి వీళ్ళందరూ మాట్లాడక పబ్లిక్ కొరకు కట్టిరన్నమాట వాళ్ళందరూ. ఇది ఈ ఒక ప్యాలెస్ స్థితిగతులు. ఇష్టం వచ్చినట్టు ఒకడు ట్విట్టర్లో అంటాడు 10,000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 500 కోట్లు. ఏందా మాట్లాడేది? దేని కొరకు కట్టిరు? ఎవరు ఉంటారు ఇప్పుడు ఈడ? ఎవరు కాపురం చేస్తారు? ఆయన 30-40 ఏళ్ళు జీవితాంతం ముఖ్యమంత్రి అయిపోతారా? ఉండిపోతారు? ఎవరు ఉండరు. శాశ్వతం కాదు రాజకీయాలు. ఆ సుప్రీరెడ్డి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆమెకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇవన్నీ లెక్కలు తీయాలి. ఇంకొక వీడియో చెప్తాను అసలు ఏం జరుగుతుంది, ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎందుకు సైలెంట్గా ఉందని చెప్పి అంటాం. ఇది ప్యాలెస్ కదా, అందరికి తెలిసిందే. ఇది బెంగళూరు ప్యాలెస్ సార్ది. ఇది బెంగళూరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, ఎంపీ కాకముందు బెంగళూరులో ఒక ప్యాలెస్. ఈ బెంగళూరులో అంటే సారు బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఒక 30 హత్యలు జరిగినాయి. ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో తెలియదు అని బెంగళూరులో సిటీ మొత్తం భయపడేది అనమాట. అలాంటి పరిస్థితి ఉండేది. ఇది హైదరాబాద్ లోటస్ పాండ్. ఇది కూడా అంతే. అంటే మీ కుటుంబం మొత్తం ఇంట్లో ఉన్నా సరే ఇంకొక 100 ఫ్యామిలీలు ఉండడానికి కట్టించుకునే అంత పెద్ద. నేను పేదోడిని, ₹1 జీతం తీసుకుంటాను, నాకు అసలు ఏం అవసరం లేదు. మరి నువ్వు ₹1 జీతం తీసుకుంటే 5 ఏళ్ళు నువ్వు ఎలా బతికావు? ఎలా ఇవన్నీ కట్టావు? ఎవరి డబ్బులతో కట్టావు? ఏంటి అసలు? మళ్ళీ మాట్లాడడానికి నువ్వు మంచి అభివృద్ధి చేసి పెట్టుంటే వైజాగ్లో ప్యాలెస్ కాదు, ఎందుకంటే మంచి 1000 కోట్లతో ఖర్చు పెట్టినా పర్వాలేదు. పోలవరాన్ని ఆపేసి ఈరోజు అగమ్య గోచరం చేసి అంటే కేసీఆర్ చెప్పిండా పోలవరం వల్ల మాకు నష్టం జరుగుతుంది, పోలవరం మీరు కొంచెం ఎట్లయినా లేట్ చేయండి, ఆపమని చెప్పిండా? 2021 పూర్తి చేస్తా అంటావు, 20లో పూర్తి చేస్తా అంటావు, 23 అంటావు, 25 అంటావు, అసెంబ్లీ అయిపోయింది, 25 వరకు ఎట్లుంటావు నువ్వు అనుకున్నావు? అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్. మేము కూడా 2019లో అన్నాం. ఏమని? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిన 150 సీట్లు వచ్చింది. నీకు ఎలా సాక్ష్యం లేదు, సాక్ష్యాలు లేవు, ఏం జరిగిందో ఢిల్లీ పెద్దలు అందరూ చేసి అన్నావు కదా. 151 ఎలా వచ్చిందో ఇప్పుడు 164 వాళ్ళకి వచ్చింది అని నీకు తెలుసు. అందుకొరకు ఏమి మాట్లాడకుండా ఇంకా తెలుగుదేశం పార్టీ వారి పరిపాలన చేస్తున్నారు తప్ప ఇంకా పగలు ప్రతీకారాలు తీసుకోలేదు కాబట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు.
ఈ ప్యాలెస్ మరి ఎవరికొరు కట్టిండో, మరి ఆ మహాన్నోడు ఎందుకు కట్టించిండో, ఏం చేసిండో ఏంది అర్థమైతే లేదు. ఆ రోజాకి ఇంకా నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడుకుంటున్నట్టుంది. ఇది పద్ధతి కాదు. ఇది ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందబోతుంది. ఇంకా 5 ఏళ్ళలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబోతుంది. మళ్ళీ మీకు దయచేసి ఇలాంటి చెత్త రాజకీయాలు చేయకుండా మీరు మాట్లాడండి. ఏదైనా ఇప్పుడు ఏదైతే పథకాలు చెప్పారో ఆ పథకాలు వాళ్ళు అమలు చేయకపోతే దాన్ని విమర్శించండి, ఘాటుగా దాన్ని స్పందించండి, దాని మీద పోరాడండి. మీకు పరిపాలన చేత కాదు, కనీసం అదైనా చేత వద్దని చూడండి. నేను మీ దండపాటి కోటేశ్వర, అందరికీ నమస్కారం.